మరి ఈరోజు నిజంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం అంటే డైవర్షన్ పాలిటిక్స్కే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందంటూ కూడా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన దావోస్ వెళ్ళారు, సరే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారా లేదా అంటే 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మొన్న ఏదైతే హరీష్ రావుకి నోటీసులు ఆగమేఘాల మీద ఇచ్చారు, అది కేవలం బొగ్గు ఇష్యూలో వాళ్ళ యొక్క తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో డైవర్ట్ చేయడం కోసం హరీష్ రావుకి మన ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు, సిట్ విచారణకు పిలిపించారు అంటున్నారు. ఇప్పుడు మరి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయాలంటే మన కేటీఆర్ని మళ్ళీ విచారణ పేరుతోటి విచారణ చేయాలని ఆయన కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా చూస్తారు ఇట్లాంటి అంశాలను? అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏదైతే ఉందో ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేసినాయి. ఈ కేసులో పసలేదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నాయి. అయినా కూడా ఏదో డైలీ సీరియల్ లాగా, ఏదో ధారావాహిక సీరియల్స్ కదా, సంవత్సరాలు లాగుతాయి కదా, అట్లా ఏదో ఫోన్ ట్యాపింగ్ ని ముంగటేసుకుని ఏదో లాగుతున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రోగ్రామ్ చేయబోతున్నారు. కానీ ప్రజలకు తెలిసిపోయింది 2.5 సంవత్సరాల్లో వీళ్ళ చేతగాని పాలన ఏదైతే ఉందో ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇలా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ ఎలా విజృంభించింది, ఎలా మా పార్టీ అచేతనంగా, అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి మేము ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని సీట్లు గెలుచుకోవడం వల్ల వాళ్ళు ఒక భయభ్రాంతులతో బతుకుతున్నారు. మళ్ళీ ఈ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఎక్కడ బీఆర్ఎస్ కొట్టుకపోతుందో అన్న భయంతో ఏదో ముందుగానే ప్రజల దృష్టి మరల్చి భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులు ఈ డ్రామాలు అని తెర మీదకి తీసుకొచ్చి ఏదో మా క్యాడర్ని భయపెట్టియాలని చూస్తున్నారు. మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు ఉద్యమ సింహాలు. వాళ్ళు ఇట్లాంటి పిట్ట బెదిరింపులకు, ఇట్లాంటి పిచ్చి కేసులకు భయపడే వాళ్ళు కాదు. ఏదో క్యాడర్ని మనోధైర్యాన్ని దెబ్బతీయాలన్న ఇదితో వాళ్ళు ఏదో చేయబోతున్నారు. కానీ ఇలా తెలంగాణ ప్రజలకు కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఒక సంపూర్ణమైన నమ్మకం ఉంది కేటీఆర్ గారి మీద. ఇవాళ ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిచ్చిర్రు. ఇలా 2.5 ఏళ్లుగా వాళ్ళ అరాచక పాలన మీద ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి ఈ కేసులు మొన్నటిదాకా ఫార్ములా ఈ అన్నారు, తర్వాత కాళేశ్వరం కమిషన్ అన్నారు, మళ్ళీ ఇవాళ ఇది తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఇలా 1600 కోట్ల నైని బొగ్గు గని ఏదైతే ఉందో అది కేటీఆర్ గారు ఆ స్కామ్ బయట పెట్టడం వల్లనే వాళ్ళు రద్దు చేసిండ్రు. ఇలా బట్టి గారు ప్రెస్ మీట్ పెడతా అన్నారు. ఏం పెడతారు, ఏం మాట్లాడతారో మనం చూడాలి. మరి బట్టి గారు ఒకటే మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మొన్న మీడియా ముఖంగా నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పిర్రు. మరి ఆయన ఫోన్ ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు అడుగుతున్నారు, మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, మీ ప్రభుత్వం చేయట్లేదన్న అంటే మేము ఆల్రెడీ ఫోన్ ట్యాప్ చేసామని ఒప్పుకుంటున్నట్టే. చూడండి, ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించింది. ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ఎవరి మీద ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. దానికి గవర్నమెంట్ కు, సీఎం కి, కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుందండి? సీఎం ఆదేశాలు లేకుండా డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సీఎం గారికి పనిచేస్తుంది. దాంట్లో భాగమే ఫోన్ ట్యాపింగ్ ఉంటది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ నిజంగానే రేవంత్ రెడ్డి గారు చేపిస్తలేరని చెప్పమానండి. స్వయంగా వాళ్ళ మంత్రి, వాళ్ళ కేబినెట్ మినిస్టర్ చెప్పింది కదా నా ఫోన్ ట్యాప్ అవుతుందని. మరి దీనికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. మరి వాళ్ళు చేసినప్పుడు మా దాంట్లో కూడా జరుగుతుంది అన్నట్టే కదా. కానీ నేను ఒకటే చెప్తున్నా, జరగవచ్చు మేడం, కాకపోతే వ్యక్తిగత పర్సనల్స్ గా ఉన్నటువంటి ఒక ముగుడి పిల్లల యొక్క మాట్లాడుకున్నది, అదే విధంగా ఒక హీరోయిన్ కి సంబంధించి ఇలాంటి రకరకాల ఇష్యూస్ అని బయట తీస్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ప్రజలను దృష్టి మరల్చే ప్రోగ్రామ్ లో భాగంగా ఇట్లాంటివి తీసుకొస్తున్నారు. కానీ భార్యాభర్తలు ఎవరైనా బెడ్రూమ్ లో ఫోన్ మాట్లాడుకుంటారండి? ఇది ఎక్కడన్నా విడ్డూరమేనా? అంటే ఎక్కడన్నా విన్నామా? భార్యాభర్తలు సీక్రెట్లు ఫోన్లలో ఎందుకు మాట్లాడుకుంటారండి? ఇంట్లో మాట్లాడుకోరా? ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. చూపించాలి. నేను అదే చెప్తున్నా, ఆధారాలు లేవని అత్యున్నత సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ నా దగ్గర ఆధారం ఉందంటే బయట పెట్టమని అడుగుతున్నాం కదా. నిజంగా దీంట్లో పసలేదని న్యాయస్థానాలు చెప్పినాక ఆధారాలు ఉన్నాయని ఎట్లా అంటారండి మీరు? ప్రజలకు అంత అవగాహన లేదా? అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు? మీ హామీలను చేయండి రా బాబు అంటే మీరు ఈ విధంగా ప్రజలను ఇట్లా ఇబ్బంది పెడతారా? కాబట్టి ఏమీ లేదు, ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది మీకు, గోల్డెన్ పీరియడ్. మీరు ఏం చేస్తారో చేయండి, మీకు అవకాశం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఎంతసేపు ప్రతిపక్షాల మీద నిందలేసుకుంటే ఈ 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకున్న టైంలో మీరు ఏం చేస్తారో చేయండి. ప్రజలు ఆల్రెడీ కర్రగాల్చి వాత పెడుతున్నారు. ఊర్లలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అన్ని కూడా మొండి చేయి చూపించిందని ప్రజలకు అర్థమైపోయింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల స్వర్ణయుగం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందని ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. కేసీఆర్ రావాలనే డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి అది జీర్ణించుకోలేక, ఓర్వలేక మా నాయకుల మీద ఏదో నిందలేస్తున్నారు తప్పిస్తే అటువంటి ఏమీ లేవు. ఏది కూడా కేసీఆర్ బయటికి రావాలని డిమాండ్ పెరిగిందని మీరు అంటున్నారు. మీరంతా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఆయన ఏంటి వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ఓన్లీ ప్రెస్ మీట్లకి పరిమితం అయిపోతారా? కేసీఆర్ గారు రావాల్సిన టైంలో వస్తారు. ఈ లోపు మా కేటీఆర్ గారిని ఎదుర్కోండి, మీకు దమ్ముంటే హరీష్ రావు గారిని ఎదుర్కోండి. వీళ్ళకే సమాధానం. నిజంగా మీరు సిట్టు విచారణకు పిలుస్తున్నారు కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్లకే మీ దగ్గర సమాధానం లేదు. మీరేదో అడిగి పొడి చేస్తారు అనుకున్నాం కానీ వీళ్ళు చెప్పే ఆన్సర్లకు మీ దగ్గర సమాధానం లేవనేది తెలిసిపోయింది. నిజంగా దీంట్లో పస లేదు కాబట్టి వదిలేస్తున్నారు కదా. నిజంగా ఆధారాలు ఉంటే నువ్వు అరెస్ట్
చేస్తావు కదా, ఏది లేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు సాగిస్తున్నావు అనేది తెలిసిపోయింది. ప్రజలు ఎవరు కూడా అంత అవగాహన లేకుండా లేరు. నిజంగా మీరు టైం పాస్ చేయాలనుకుంటున్నారు చేయండి, మీరు ప్రజలకు ఏం చేయలేనని చేతులు ఎత్తేసిర్రు, అర్థమైపోయింది. కాబట్టి మీ నిస్సహాయతను మేము అర్థం చేసుకున్నాం, మీ ఫ్రస్ట్రేషన్ని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి మీరు ఏం చేయగలుగుతారో చేయండి, లేకపోతే చేతులు కట్టుకొని కూర్చోండి. అంతేగాని పసలేని వ్యవహారాలు ముంగటేసుకొని బదనాం చేసేవి కార్యకలాపాలు మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఈరోజు బొందబెట్టాలంటే ఒక కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఒక బీజేపీ పార్టీనో కాదు, ఆ పార్టీలో ఉన్న ఆ కవిత గారే చేస్తుంది, ఆవిడే మొత్తం అంతా వాళ్ళు పరువు తీస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద ఏం సంబంధం చెప్తారు? చూడండి, పార్టీలో ఉన్నంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇవాళ అధికారం కోల్పోగానే అండగా ఉండాల్సిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు కూడా సహించట్లేదండి. ఇలా పార్టీ కష్టకాలంలో ఉంది, నువ్వు పార్టీకి సహాయం చేయకపోగా బయటకు పోయి నీలాప నిందలిస్తే వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలుసు. ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, నిఘా సంస్థలు ఉన్నాయి, ఏం జరిగిందనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరేదో అంటే నేనేదో అంటే అవి నిజమైపోవు కదా. డెఫినెట్గా కూడా ప్రభుత్వం పనిచేస్తుంది, అధికారంలో ఉన్నది వాళ్ళే, ఏదన్నా ఉంటే వాళ్ళే బయట పెడతారు. మేము దేనికైనా సిద్ధమని చెప్తున్నాం కదా, మీరు పిలిచినప్పుడల్లా మేము పోయి మేము సహకరిస్తున్నాం కదా, మా దగ్గర తప్పుంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు కదా. కాబట్టి ఏదైనా కూడా ఈ నిరాధార వార్తలతో ప్రజలకు పని లేదు. ఏదున్నా డెఫినెట్గా మేము ఫేస్ చేస్తాం, ప్రజల ముందు ఉంటాం. మా దగ్గర నిజాయితీ ఉంది, మేము స్వర్ణయుగంలా పాలించడం, తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినాం. మీరు వచ్చిన 2 ఏళ్లలో అధోగతి పాలు చేసిర్రు. కాబట్టి మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఎదుర్కోగలం, మాకు ఆ సత్తా ఉందని చెప్తున్నాం. సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సంక్రాంతి వెళ్ళిపోయి వారం రోజులు అవుతుంది. మరి ఇంతవరకు ఎటువంటి దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు, ఎవరికి ₹1 కూడా పడలేదు. ఏమంటారు దీని గురించి? ఆయన ఎంతసేపు ఫారిన్ టూర్లలో ఎంజాయ్ చేసుడే సరిపోతుంది. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టించుకునే టైం లేదు, ఆయనకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన 500 బోనస్ అన్నాడు, బోగస్ చేసిండు. ఆయన ఏమన్నాడు, రైతులకు, అన్నదాతలకే కానీ నిరుద్యోగులకే కానీ అన్ని వర్గాల ప్రజలకు నేను ఏదో సహాయం చేస్తాడు, ఏది చేయలే. అట్లనే రైతు భరోసా కూడా, రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలేదు ఆయన. రైతు రుణమాఫీ అన్నాడు, అది కూడా 100% చేయలేదు. ఇది కూడా అంతే, చేయడానికి గ్యారంటీ ఉంది, చేస్తాడన్న నమ్మకం లేదు ఎవరికి. కాబట్టి వీళ్ళంతా కాలయాపన, మాటలతోనే. మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ది, మాటల ప్రభుత్వం కాంగ్రెస్ది. ఆయన అనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, అందరు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటున్నారు. కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేరండి, ఎక్స్పెక్ట్ చేస్తలేరు, ఇస్తాడన్న గ్యారంటీ లేదు. కాబట్టి చూడండి, కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అనేది తెలుస్తుంది. ఎవరి భూదందాలు, ఎవరి స్కాములు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ కుంభకోణాలు. ఆ బిజీలో ఉన్న రేవంత్ రెడ్డి బాంబర్ది కోసం ఆయన ఏమైనా చేస్తాడని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా తెలుస్తూనే ఉంది. కాబట్టి నేను అదే అనుకుంటున్నా, దావోస్ నుంచి బోగస్ పెట్టుబడులు లాస్ట్ టైం చూసినాం కదా, వాళ్ళ తమ్ముని కంపెనీకి బోగస్, అవి మన అన్ని బట్టబయలైనాయి కదా, నేను చెప్పేది కాదు, పత్రికలే చెప్పినాయి వాళ్ళ తమ్ముని కంపెనీకి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి. కాబట్టి ఆయన ఏవో చేస్తాడనే నమ్మకాలు ప్రజలకు లేవు. ఏమీ లేదండి, తెలంగాణ సొమ్మును దోసుకుపోయి ఢిల్లీ పెద్దల పాలు చేస్తున్నాడు తప్పిస్తే తెలంగాణ ప్రజల మీద ఆయనకు ప్రేమ లేదనేది తెలుసు. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారిని, లేకపోతే కేసీఆర్ గారు కానీ అరెస్ట్ అవుతామనే భయం ఎక్కడో ఉంది, అందుకనే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని రకరకాల, అంటే ఒక సిట్ అధికారులు విచారణకు పిలిస్తే ఇంతమంది మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఎందుకు ప్రజలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతారు. మా నాయకుడు చెప్పిండు, మా మంది బార్బలు ఎక్కడ వచ్చిందండి, స్వచ్ఛందంగా కార్యకర్తలు బీఆర్ఎస్ క్యాడర్ తరలిచ్చింది. ఎందుకంటే వాళ్ళ పసలేని కేసు ఇది, హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసినాక ఇంకా భయపడాల్సిన అవసరం ఏముందండి, మేము సహకరిస్తున్నాం కదా, పోయిండ్రు కదా, ఇంకా భయపడుతున్నారంటే వాళ్ళు ఊహించుకుంటే మేమేం చేయలేము దానికి. అంటే వాళ్ళ దగ్గర పసలేని కేసు కాబట్టి వాళ్ళు ఏదో నిరాధార వార్తలతో ముందుకు పోతున్నారు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి 1600 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, ఈ నైని బొగ్గు గనుల స్కామ్ ఏదైతే ఉందో అది కేటీఆర్ గారు బయట పెట్టిండ్రు. కాబట్టి దానివల్ల వాళ్ళు ఎక్కడ బయటపడతామో అన్న ఉద్దేశంతో ఏదో దృష్టి మరల్చే ప్రోగ్రాం తప్పితే ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళని ఎవరు భయపడే పరిస్థితి లేదు, కాంగ్రెస్ మాట పట్టించుకునే విధంగా ప్రజలు లేరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.